ఏమండి, ఒక్క మాటకి బోల్డని మాటలు వస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించి చూసుకోండి. కొంచెం మీరు చదివిన తర్వాత ఆలోచించడం మొదలు పెట్టండి. ఆ తర్వాత ఆ మాటకి ఎన్ని పదాలు గుర్తొస్తాయో, ఎటువంటి భక్తులు ఉన్నారో ఆ పదాలన్నీ మీరు ఆలోచిస్తే ఏమండి అప్పుడు ఏమవుతుంది? అది ధ్యానించడం అవుద్ది. కాబట్టి ఇక్కడ అంటాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి వాళ్ళు అంటండి, మరి కీర్తనల గ్రంథంలో వ్రాసాడుగా, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందిస్తూ దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుని స్తోత్రం చెప్తాం. మరి వాక్యం ధ్యానించేవాళ్ళు, దివారాత్రులు ధ్యానించేవాళ్ళు. ఏమంటే దివారాత్రులు చదివేవారు అన్నారా, ధ్యానించేవారు అన్నారా? ధ్యానించేవాళ్ళు. వీళ్ళంటండి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. అంటే ఆ చెట్టు ఎక్కడ ఉంది అంటే నీటి కాలువల యోరన. దాని వేళ్ళు ఎక్కడ ఉన్నాయి అంటే నీటి కాలువల. అంటే నీటి కాలువలో ఎవరిన ఉన్న చెట్టు ఏమవుద్దంట? అసలు ఎప్పుడు కూడా వాడిపోదు, పచ్చగా ఉంటుంది. అంటే దేవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా అలిసిపోరు, ఏమండి సొమ్మసిల్లిపోరు. వాళ్ళు ఎప్పుడు కూడా దినదినం కూడా ఇంకా నూతనంగా మార్చబడతా ఉంటారు. కాబట్టి మరి అతడు చేయనదంతయు సఫలమగును. మరి మామూలు వాళ్ళు ఎంతో ప్రయాసపడతా ఉంటారు. ఏమండి ప్రయాసపడినప్పటికి కూడా ఫలితాలు చూస్తూ ఉంటారా? ఏమండి పెద్దగా ఎదగాలనుకుని పెద్దగా చేస్తే పెద్ద నష్టాలు వచ్చి ఏమండి ఆ తర్వాత ఏమంటారండి? ఈమె నువ్వు బాధపడకు, దేవుడు నీకు తోడుకుంటాడు, నేను ఎలాగోహలుగా ఏదో ఒకటి వేసుకొని చనిపోతున్నాను. ఏమండి ఎన్ని వింటలేదండి. వీళ్ళు ఏం చేశారు? అత్యాశకు వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళంతటా వాళ్ళు చేస్తే మాత్రం సక్సెస్ అవరండి. అది దేవుడు మనిషిని దేవుడు హెచ్చించాలంటే హెచ్చిస్తేనే, అంతేగాని మనం పెద్దగా చేస్తే మనం హెచ్చింపబడలేం. అతడు చేయనదంతయు సఫలమగును. మనం చేసేదన్నీ కూడా సఫలత కావాలి అంటే మరి ఏం చేయాలంట? వాక్యాన్ని ధ్యానించుకోవాలన్నమాట. మరి ఒక ఇద్దరు వ్యక్తులు అంటే ఈరోజు మరి ధ్యానించడం కోసం చెప్పుకొస్తే చాలా ఎక్కువ అవుతుంది, మీరు వినలేరు. కానీ కొంచెం మాత్రం చెప్తా. ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రం వాళ్ళ జీవితంలో వాళ్ళు ధ్యానించినటువంటి వాళ్ళు, వాక్యాన్ని ధ్యానించినటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితం కోసం వాళ్ళు చూసుకోలేదు, కానీ వాళ్ళ జీవితం కోసం ఆలోచించే దేవుడు వారికి ఉన్నాడు అనేటువంటిది మరి గుర్తుపెట్టుకొని వాళ్ళు వాక్యం మీదనే ధ్యాస పెట్టారు. ఏమండి ఇప్పుడు ఇక్కడ కూర్చొని వింటున్నారనుకోండి, మీరు ఎక్కడో ఆలోచించారనుకోండి, అంటే దాన్నే ధ్యాస అంటారు. ఏమండి ధ్యాస ఎక్కడో ఉంటే ఎక్కడ పని చేస్తుందండి? మీరు ఎక్కడే ఉన్నా కానీ వినబడదు, వచ్చారంతే. కానీ ఏమండి మన ధ్యాస ఎక్కడ? ధ్యాస అంటారు దాన్ని. మన ధ్యానం అంటే దాని మీద లక్ష్యం ఉంచడం అనమాట. ధ్యాస అన్నా ధ్యానం అన్నా ఒకటి, ఎక్కడో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి మరి దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి వాళ్ళు మరి చూడండి, ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనం. ఆదికాండం 24:63. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు. ధ్యానించడం అంటే చదవడం వేరండి, ధ్యానించడం వేరు. అవునా? ధ్యానించడం అంటే దానికోసం నెమరు వేయడం, ఆలోచించడం. అంటే ఇప్పుడు మేము ఒక వాక్యాన్ని ఎలా అయితే వివరిస్తున్నామో మీరు కూడా వాక్యం చదువుకున్నప్పుడు మీరు కూడా అలా ధ్యానించుకోవాలన్నమాట. మీకు మీరు అలా ఆలోచించుకోవాలి. ఏదో అలా చదువుకుంటూ వెళ్ళిపోయామంటే అదేమవుతుంది? ఏదో ఎన్ని అధ్యాయాలు చదివామని కాదు. ఏమండి ఎంత చదివాం? ఒక్క మాట మరి రోజుకి ఎన్ని అధ్యాయాలు చదవగలుగుతారు ధ్యానించిన వాళ్ళైతే? ఏమండి సాయంకాలమున ఎక్కడంటండి? పొలములో ఇస్సాకు అంటే ఎవరండి? ఏమండి ఇస్సాకు అంటే ఎవరు? అబ్రహాము గారి కుమారుడు. ఏమండి ఇస్సాకు గారు తెలుసండి? మీ అందరికీ తెలుసా? మాకు ఎప్పుడు తెలియదండి, ఎప్పుడు మాట్లాడలేదంటారా? ఇస్సాకు గారు ఎన్నో పాఠాలు మనకు నేర్పించారు, ఎన్నోసార్లు విన్నాం ఆయన కోసం కదా, అవునే కదా? కాబట్టి ఇస్సాకు గారు అంటండి మరి 40 సంవత్సరాలు పెళ్ళయింది ఆయనకి. కానీ అప్పటి వరకు ఏం చేసేవారు? ఆయన ఎక్కువ దేవుణ్ణే ధ్యానించేవారంట. దేవుడి మాటనే ధ్యానించేవారు. మనకున్నట్టుగా ధర్మశాస్త్రం అప్పుడు లేదండి. ఏమండి అప్పుడు లేదు. కానీ వాళ్ళ నాన్నగారితో చెప్పినటువంటి మాటలు, అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి మాటలు, అబ్రహాము గారిని పిలిచి 12వ అధ్యాయంలో ఉంటుంది అనమాట అండి. మరి అబ్రహామా, నీవు లేచి నేను చూపించే దేశానికి నువ్వు బయలువెళ్ళు, నేను గొప్ప జనంగా చేస్తా,
నిన్ను దీవించిన వారు దీవించబడతారు, నిన్ను శపించిన వారు శపింపబడతారు. నీ నామమున భూలోక నివాసులందరినీ కూడా దీవిస్తాను. నీవు ఆకాశ నక్షత్రాలా అవుతావు. ఏమండి, దేవుడు చెప్పిన మాటలు ఇప్పుడు కూడా తప్పిపోవు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఒకవేళ లేట్ అయింది, కంగారు పడ్డాడు, చాలా ఎంత ఇస్తే ఏంటి ప్రభువా, నా ఇంటి పెద్ద దాసుడే ఎలియాజరే కదా ఈ ఆస్తి అంతటికి వారసుడు అని కొంచెం కంగారు పడ్డాడు. కానీ దేవుని మీద మాత్రం నమ్మకం ఉంది. ఏమండి, దేవుడు చూస్తాడు, నమ్మకం ఉందో లేదో హృదయాలను పరిశీలించే దేవుడు అంట. ఏమండి, సముద్రమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయం ఆయనకు మరి తేటగా కనబడును కదా. నరుని కోసం ఎవరో ఆయనకి సాక్ష్యం ఇవ్వని అవసరం లేదు. ప్రభా వీళ్ళు మంచోళ్ళు ప్రభా అని చెప్పనవసరం లేదు. ఏమండి, అలా చూస్తే చెప్పేస్తాడు. ఏమండి, నతనయేలు మరి ఒక చెట్టు కింద ఉన్నాడు. ఏమండి, చెట్టు కింద ఉంటే అక్కడ పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ మాట్లాడుతూ ఉంటే మన గ్రంథాలన్నీ కూడా అంద్రేయ, పేతురు అంద్రేయ వాళ్ళిద్దరు కూడా యేసు ప్రభువుని చూశారు. వాళ్ళ విడిచి వెంబడించారు. కాబట్టి మనం మరి ధర్మశాస్త్రంలో ఎవరి కోసమైతే మరి ఎదురు చూస్తున్నాము, ఆ మెస్సియా అనే ఆయన ఒకసారి వచ్చి చూడు, అక్కడ ఉన్నాడు ఆయన, నజరేతు నుంచి వచ్చాడు ఆయన. ఏంటి, నజరేతు నుంచి మంచిది ఏదైనా వస్తుందా అంటాడు నతనయేలు. అనేసి అంటే ఒకసారి వచ్చి చూడు, ఆయన మాటలు గట్రా అన్నీ కూడా అలాగే ఉన్నాయి. ప్రవక్తలు చెప్పిన లేఖనాలన్నీ ఆయనకి సరిపడా ఉన్నాయి. ఒకసారి వచ్చి చూడు అంటే అతను అలా వస్తూ ఉంటాడు. వస్తే యేసుప్రభు దగ్గరికి వస్తూ ఉంటే యేసుప్రభు చూసి ఏమంటారు, యోహాను సువార్త 1:50 ఉంటుందండి. మరి ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని అది ఏ కపటం లేదు అన్నారు. అతను అన్నాడు, మీకు నా కోసం ఎలా తెలుసు మీకు అంటే ఒక చిన్న సిగ్నల్ ఏంటండి, నీవు ఆ చెట్టు కింద మీ ఇద్దరు మాట్లాడినప్పుడే నేను చూశాను. అంటే నువ్వు పుట్టక ముందే ఇవన్నీ చెప్తే అంత బుర్ర వెలగదు. కానీ ఏమండి, ఆ చెట్టు కింద మీ ఇద్దరు మాట్లాడుతున్నారు కదా. ఏ చెట్టు? అశ్వరాపేటలో ఆ చెట్టు కింద మీ ఇద్దరు మాట్లాడుతున్నారు, నేను ఎక్కడ ఉన్నాను అనుకోండి. ఏమండి, మీరు బయలుదేరి వచ్చారు. ఏమండి, ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను. తన స్టన్ అయిపోయాడు. దేవుడు హృదయాలను ఎరిగినటువంటి దేవుడు, అంతరేంద్రియాలను హృదయ పరిశోధకుడు యెహోవాయే అని ఉంది. ఇంకెవరికి తెలియదండి. మన హృదయాలు ఒకటి పెట్టుకుంటాం, ఒకటి మాట్లాడతాం. ఏమండి, అందుకే అబద్ధికులు అంటారు. ఏమండి హృదయమందు ఏమండి కపటం ఉంచుకునేవాడు ఏంటంట, అబద్ధికుడు అని ఉంది దేవుడి వాక్యం. దేవుడికి ఇష్టం ఉండదంట అలాంటి వాళ్ళు. కాబట్టి మరి దేవుడు మాత్రం ఎలా మరి హృదయాలను పరిశోధించేవాడు. హృదయంలో ఒకటే ఉండి బయటికి ఒకటే ఉంటే వాళ్ళు కపటం లేనటువంటి వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి యేసు ప్రభు వారికి అన్నీ తెలుసు. మరి అలాగే ఇస్సాకు గారు పొలంలో ధ్యానింప వెళ్ళారు. ఆయన వెళ్ళి ప్రతిరోజు ధ్యానించుకుంటా ఉన్నారు. ఏమండి, తన జీవితంలో దేన్ని ప్రేమించడం కాదు, దేవుణ్ణే ప్రేమించారు. దేవుని అందే భయభక్తులు కలిగి ఉన్నారు. వాళ్ళ నాన్నగారు ఒక రోజున దేవుడు అంటే అబ్రహాముని పరిశోధించెను అంటారు. దేవుడు ఇస్సాకును పరిశోధించను కాదా? ఏమండి, అనొచ్చా అనకూడదా? ఏమండి, కనీసం ఏమండి యవనస్తులైనటువంటి కొడుకులు ఎదిగిన తర్వాత ఎదురు చెప్పరా? ఏమండి, నీ భక్తి ఏదో నువ్వు చేసుకో, నా జోలికి ఎందుకు అనరండి అంటారు. కానీ యెహోవా అబ్రహామును పరిశోధించెను. ఎలా అంటే, నీ ఒక్కగానొక్క నీ కుమారుడిని తీసుకెళ్ళి మోరియా కొండ మీద నేను చూపించే కొండ మీదకి వెళ్ళి అక్కడ దహన బలిగా ఇవ్వు అన్నాడు. సరే ప్రభు మారు మాట్లాడకుండా తీసుకెళ్తున్నాడు. ఏమండి, కట్టెలు నిప్పు పట్టుకొని వెళ్తా ఉన్నారు. మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత మరి ఇస్సాకు గారికి ఒక డౌట్ వచ్చింది. నా తండ్రి అంటే ఏమి నా కుమారుడా, దహన బలికి కట్టెలు నిప్పు ఉన్నాయి, ఇదేంటి గొర్రె పిల్ల మర్చిపోయారంటే అస్సలైంది అంటే యెహోవాయే చూచుకొనును. దేవుని స్తోత్రం చెప్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమండి బలిపీఠం అంతా కట్టెలతో పేర్చి ఏమండి మరి నిప్పు అక్కడ రెడీగా పెట్టి టక్మని తన కొడుకు యొక్క కాళ్ళు చేతులు కట్టేసి, సేమ్ గొర్రెని ఎలా పట్టుకొని కాళ్ళు కట్టేస్తారు, రెండు కాళ్ళు ఇలా పట్టుకొని వెంటనే దాన్ని పడగొట్టి ఆ కాలు ఈ కాళ్ళు కట్టేసి దాన్ని బలిపీఠం మీద పెట్టి అప్పుడు నరుకుతారు అనమాట అండి. సేమ్ ఏమండి బలిపీఠం కట్టేసిన తర్వాత తన కొడుకుని పట్టుకొని చేతులు కట్టేస్తూ ఉంటే ఆ తాడుతో స్టన్ అయిపోయాడు. ఏమండి అర్థమైపోయింది. ఎప్పుడు కూడా గొర్రె ఇస్తారు కదా, ఈరోజు నేను కవ్వలు. కానీ మారు మాట్లాడాల. ఏమండి మౌనంగా ఉన్నాడంటండి, ఏం మాట్లాడాల. అలా కట్టేసి అలా పెట్టి ఇలా కత్తి ఇలా ఎత్తగానే పరలోకం నుండి దేవదూత
అబ్రహమా ఆగు అన్నాడు. ఈ విషయంలో నేను అంటే అబ్రహాం గారి కోసం చెప్పట్లేదు, ఇస్సాక్ గారి కోసం చెప్తున్నా. ఏమండి, తండ్రి ఎంత నమ్మకస్తుడో ఇస్సాకు గోర కూడా అంత నమ్మకస్తుడు. అవునా కదా? నేను ఎప్పుడు ధ్యానించలే, ఇప్పుడే అనుకోకుండా నాకు దేవుడు ఇచ్చాడు. ఏమండి, నిజమే. ఇస్సాక్ గారు ఎంత నమ్మకస్తుడు అని చెప్పుకోవాలో మరి ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత ఒకవేళ మరి వాళ్ళు రొటీన్గా మాట్లాడుకునే మాటల్లో ఒకవేళ ఏమనుకుని ఉంటారు, దేవుడు అడిగాడు అందుకే నేను కాదనలేకపోయా. అవును డాడీ, నాకు అర్థమైంది, మీరు ఏది చేసినా దేవుడు అయితేనే చేస్తారు, నాకు తెలుసు, అర్థమైంది. ఏమంటే అంతేనా కదా అనుకుని ఉంటారు. దేవుని స్తోత్రం చెప్తాం. ఏదేమైతేనే మన ఇద్దరం కలిసి దేవుని చిత్తం జరిగించాం, దేవుని స్తోత్రం, హల్లెలూయా అనేసి అనుకున్నారు. ఇలా మరలా తను పొలంలో ధ్యానిస్తూ ఉన్నాడు. ధ్యానిస్తూ ఉంటే మరి జరిగిన విషయం ఏంటి అంటే, తనకి సంబంధం కోసం మరి కనానీయుల కుమార్తెలు అందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా ఉండేటువంటి వాళ్ళు. మరి సంబంధం కోసం అబ్రహాము అంటాడు, తన పెద్ద దాసుని, నమ్మకస్తుడైనటువంటి పెద్ద దాసుని పిలిచి, ఎలియాజర్ని పిలిచి, నీకు ఒక విషయం చెప్తాను ఇలారా, నా కుమారునికి ఒక కుమార్తెను తీసుకురావాలి. ఈ కనానీయుల కుమార్తెల్లో ఎవ్వరు కూడా వాళ్ళు విగ్రహారాధికులు, వాళ్ళ పద్ధతులన్నీ కూడా అన్య దేవతలను అనుసరిస్తారు. వాళ్ళ కుమార్తెల్లో ఎవ్వరు వద్దు నా కుమారుడికి, నువ్వు నా దేశానికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి నా కుమారునికి భార్యను తీసుకురావాలి. మరి ఆమె ఒకవేళ ఒప్పుకోనంటే మాత్రం ఈ ప్రమాణం నుంచి పూర్తిగా విడుదల పొందుతావు. ఈ ప్రమాణం అవ్వదు ఇంకా. ఎందుకు? మరి ఆమె వస్తుంది, దేవుడు పంపిస్తాడు, నాకు తెలుసు, నీ ప్రయాణాన్ని సఫలీకృతం చేస్తాడు. నేను సేవించేటువంటి దేవుడు భూమి ఆకాశలకు సృష్టికర్త, ఆయన తన దూతల్ని నీకు ముందుగా పంపిస్తాడు, వెళ్ళు, నీ ప్రయాణం తోడుగా ఉంటాడు. సంబంధం కోసం ఏమండి ఎంత తిరుగుతారండి అసలు. తను ఎంత ఉన్నతమైనటువంటి వాడు అబ్రహాము అంటే. ఏమండి, అబ్రహాము మిగుల గొప్పవాడు అంటండి. ఇలా జస్ట్ గిఫ్ట్గా ఇచ్చి చూస్తే లక్షలు ఉంటాయండి. పెళ్లి కట్నాలు ఏం పనికిరావండి అవి. ఏమండి, 10 తులాల గాజులు, ఏమండి అన్నీ బంగారాలు ఇలా తీసి ఇలా ఇచ్చినందుకు, అమ్మాయికి నీళ్లు తోడిపోసినందుకు ఇచ్చినందుకు, అవన్నీ సంబంధం కోసం ఇచ్చినవి కావు. అవునా కదా? ఎంత ఉన్నతమైన వాడు. నా యజమానుడు మిక్కిలి గొప్పవాడయ్యాడు, యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక అతడు మిక్కిలి గొప్పవాడు అని చెప్తాడు. అసలు ఈ సంబంధం కోసం తండ్రి కానీ కొడుకు కానీ ఏ విషయంలో కూడా టెన్షన్ పడకుండా ఎవరికి అప్పచెప్పారండి? దేవునికి అప్పచెప్పి పనోడు పంపిస్తున్నారు. సంబంధానికి పనోడు పంపిస్తారు ఎవరన్నా? నమ్మకస్తుడు. ఎంత నమ్మకస్తుడైనప్పటికీ కూడా ప్రభు మరి తను ఎంతో ఉన్నతంగా మరి ఆ ఆస్తిని మరి అధికారంగా చూసుకుంటున్నటువంటి పనివాడికి ఏమన్నా కొంచెమైనా లోపల స్వార్థం ఉంటుందేమో. ఇన్నాళ్ళు నేను చేసుకొచ్చాను, వీళ్ళకి మంచి వాళ్ళని తీసుకురావాలా, మామూలు వాళ్ళు అయితే అలా ఉంటారు. కానీ తనకు కూడా దేవుని నమ్ముకున్నవాడు అంటే, నమ్మకస్తుడైనటువంటి వాడు. తను వెళ్ళి ఒంటెలను మోకరింపజేసి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఈ బావి ఉంది కదా, ఇక్కడికి నీళ్లు తోడుకోవడానికి పిల్లలు వస్తారు కదా, కన్యకులు వస్తారు కదా, ఈ నీళ్లు తోడుకునే సమయంలో మరి ఒకవేళ నేను మరి కొంచెం నాకు దాహానికి నీళ్ళివ్వు అని ఏ చిన్నదాన్ని అడుగుతాను, వెంటనే తన కడవ దించి చేతి మీదకి తీసుకొని నాకు నీళ్లు పోసిందనుకో, అలాగే నీ ఒంటెలకు కూడా పెడతానని ఏ చిన్నది అంటదో. ఏంటంటండి ఆ ప్రార్థన? ఏంటంట, ఒంటెలకు కూడా పెట్టాలంట. ఒక యజమానికి వచ్చేటువంటి కోడలు ఎలా ఉంటారండి? వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు కదా, చక్కగా ఏ పని చేయరు. ఏమండి, పెళ్లి కుదిరిందంటే ఒక కంట్లు కూడా తోమరు ఎవరు కూడా. అవునా కాదా? నేను చూసానండి. ఏమండి, ఉల్లిపాయ కోయరు. ఏమండి, అలాగుంటారు. కానీ ఆమె అంట మంచినీళ్ళు ఇవ్వాలంట, తనకి 10 ఒంటెలకి నీళ్ళు పోయాలి. ఒక్కొక్క ఒంటె 17 బిందెలు నీళ్లు తాగుతుంది. 170 బిందెలు గాడిలోకి దిగి ఆ బావిలోకి దిగి పైకి వచ్చి పోయడం. అలా చేసి అమ్మాయి గడవ భుజాన పెట్టుకుని వస్తూ ఉంది, చాలా అందంగా ఉంది. వెంటనే చూసి ఆ చిన్నది చాలా చక్కగా ఉంది అనుకున్నాడు, చిన్న అమ్మాయే. ఏమండి, అప్పుడు అమ్మ త్రాగడానికి నీళ్ళు ఇస్తావా, త్రాగండి అని చెప్పి గబగబా తీసుకొచ్చి ఆ కడవని చేతి మీదకి దించుకొని అలా తాగుతుంటే పోసింది. అయ్యా, మీ ఒంటికి కూడా పోస్తాను నీళ్ళు అని చెప్పి పరుగున వెళ్ళడం. ఏమండి, దిగడం పోయడం. అతను చూసి ఆశ్చర్యపడ్డాడు. కనీసం 170 బిందెలో 150 బిందెలన్నా పోసింది అనుకుందాం. ఇక మైండ్ చెదిరింది. వెంటనే బంగారాలు తీసి ఏం చేశాడండి, అవన్నీ ఇచ్చి
ఆ అమ్మాయిని తేరి చూసి ముఖంలోకి, నువ్వెవరు కుమార్తెవు? మీ ఇంటికాడ ఈ రాత్రి ఉండొచ్చా? మా ఒంటెలు ఉండడానికి స్థలం ఉందా? నేను పలానా లాభానికి పుట్టిన బెతుయేలు కుమార్తెని. నేను మరి మా ఇంటికాడండి చాలా గడ్డి ఉంటుందండి. ఏమండి ఒంట్లకి మేత ఉంటుంది, వచ్చేసేయండి. ఏమండి ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్తారండి? వాళ్ళకున్నటువంటి మర్యాద, వాళ్ళకున్నటువంటి చురుకుదనం అవి చూసి వెంటనే వెళ్ళి, మరి లోపలికి వెళ్ళండి, యెహోవాను ఆశీర్వదింపబడినవాడు ఆ లోపలికి రా అనేసి అతను పిలిచినప్పుడు, వాళ్ళ నాన్నగారు పిలిచినప్పుడు వెళ్ళి, ఏమండి ఆ రాత్రి మాట్లాడుకొని తెల్లారి ప్రొద్దుటే మరి తీసుకెళ్తాను, నేను వెళ్ళాలి, నాకు చాలా పనులు ఉన్నాయి అని చెప్తే, ఆ చిన్నది కొన్ని రోజులు 10 దినాలు ఉంచొచ్చు కదా మా దగ్గర, ఇప్పుడు వెళితే మళ్ళీ మా కంటికి కనబడదు కదా అనేసి అంటే, అనికి అది కుదరదు, నాకు వెళ్ళిపోవాలి. మరి చిన్నదాన్ని అడగండి, పెడతావా అంటే ఏమందండి? పెడతాను అంది. దేవుని స్తోత్రం చెప్తాం. ఇస్సాకుకు దేవుడు చూసినటువంటి సంబంధం ఎలాంటిది? సేమ్ శారా ఏ విధంగా ఉంటుందో అదే విధంగా. అప్పుడు తను ధ్యానం చేసుకుంటా ఉంటే వాళ్ళు వస్తామన్నారు, ఒంటెలన్నీ వస్తామని అలా చూశాడు. అమ్మాయి చూసింది, ఒంటె మీద ఉండి చూసి, అతను ఎవరు అక్కడ పొలంలో అంటే, నా యజమాని కుమారుడు, అతనే పెండ్లి కుమారుడు అని చెప్పినప్పుడు వెంటనే ఒంటె దిగి ఇలా ముసుగు వేసుకుందంటండి. దేవుడు తాను సిద్ధపరిచిన వారికి ఏమీ తక్కువ చేయడు. దేన్ని కూడా మనంతట మనం సంపాదించుకునే అవసరం లేకుండా దేవుడు ఏం చేస్తాడు? ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే, ఆయన్ని ప్రేమిస్తే ఆయన ఏం చేస్తారండి? ఆయనే చూసుకుంటారు. అలాగే మరి ఆదికాండమే 26వ అధ్యాయము, ఒకసారి ఆదికాండమే 26వ అధ్యాయము 12వ వచనం నుండి. ఏమండి మరి ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము, దేవుని స్తోత్రం చెప్తామండి. మనం ఎక్కువ పని చేస్తే మరి లాభం వస్తుంది అనుకుంటామండి. ఏమండి ఎక్కువ కష్టపడితే మనం అభివృద్ధి పొందుదాం అనుకుంటాం, కానీ అలా కాదంట. ఇక్కడ ఇస్సాకు ఎప్పుడు ధ్యానం చేస్తా, దేవుని మాటలు వింటా, దేవుని కోసం లోబడి జీవిస్తూ ఉంటే, ఇస్సాకు విత్తనం వేసిన వాడాయి. విత్తనం ఎప్పుడు వేశాడు? అదంతా కరువు కాలం అనమాట. అక్కడ వర్షాలు పడట్లేదండి. ఏమండి అతను త్రవ్విన బావులన్నీ కూడా జలలు గల ఓట్లు పడతా ఉన్నాయి. వాళ్ళ పనివారు కూడా చక్కగా చేస్తూ ఉన్నారు. అతను విత్తనాలు విత్తుతుంటే అందరూ కూడా విచిత్రంగా చూశారంట. ఏంటి పిచ్చా, అసలు వర్షాలు కురవకుండా నేల బేట్లు ఇచ్చేస్తూ ఉంటే బేట్లు పడిపోయింది నేల. అలాంటి పరిస్థితులు ఇప్పుడు విత్తనాలు వేస్తున్నాడు, వస్తాయంటావా? చూస్తే అది 100 అంతలుగా పండిందంట. దేవుని స్తోత్రం చెప్దాం. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయనంట. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని మీదే మనసు పెట్టుకున్నాడండి, దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేవాడు. ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు. ఏమంటే మిక్కిలి గొప్పవాడంటే ఆ గొప్పవానికి ఇక దానికి ఫుల్ స్టాప్ లేదు. అతడు మిక్కిలి అంటే అక్కడ ఉన్నటువంటి రాజులకు కూడా అతనితో వచ్చి ప్రమాణాలు చేసి, వాళ్ళ దగ్గర భోజనం చేసి ప్రమాణాలు చేయించుకొని, ఇంకెప్పుడు మీ జనం పెద్దదైనా మాతో గొడవకు రాకూడదు. వాళ్ళు పంపించేశారండి. ఇక్కడ ఉంటే నువ్వు గొప్పవాడు అవుతావు, వెళ్ళిపో అని చెప్పి పంపించారు. మళ్ళీ అంటారు, నీకు మేలే తప్ప మేం కీడు చేయలేదు కదా, మా దగ్గర నుంచి వెళ్ళిపో అని చెప్పారు. వాళ్ళంట మేలే చేశారంటండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. దేవుని స్తోత్రం చెప్దాం. అతనికి అంటే గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహం. ఏమండి ఈ సంవత్సరం ఒక 100 గొర్రెలు ఉన్నాయి అనుకోండి, వచ్చే సంవత్సరానికి ఎంత అవుతాయండి? 100 1 2 3 పిల్లల్ని పెట్టినప్పుడు కూడా మళ్ళీ ఇంకో 100 వేసుకుందాం సపోజ్. ఎవరు 200, ఆ 200 మళ్ళా సంవత్సరానికి 600కి వెళ్ళిపోతాయి. 600 మరుసటి సంవత్సరానికి 2000కి వెళ్ళిపోతాయి. ఏమండి అలా అనమాట. అలాగా అతడు ఇక క్రమక్రమంగా, అంటే ఒకటి ఉంటే పర్లేదండి చేసుకోగలమండి, అదొకటే అంటారు కదా. నేను నా లెక్కలు కూడా అలాగే ఉండవండి. అందరూ కూడా అమ్మేసే అంటారు. 2 చూసుకోవచ్చుగా, 2 చూసుకొని ఏం చేసుకుంటామండి? ఏమండి 2 చూసేదైనా 4 చూసేదైనా ఒకటే. ఏమండి కానీ అవి పిల్లలు పెడితే ఏమవుతాయి? పిల్లలు కలుస్తాయి లేవా? 10 ఉన్నాయి అనుకోండి, 10లో ఒక 7 8 పిల్లలు పెట్టినాయి అనుకోండి, ఒక సంవత్సరంలో ఎన్ని కలుస్తాయి? 6 7 కలుస్తాయి. ఎవరు కూడా మాకు 2 ఉంటే చాలు, 4 ఉంటే చాలు అనుకుంటారు. మరి ఎక్కడ వస్తుంది ఆస్తి? రాదు. సంవత్సరానికి చాలా 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 అంతకంతకు
ఫలించిపోయింది. అతడు మిక్కిలి గొప్పవాడగు వారికి యెహోవా అతన్ని ఆశీర్వదించిన. గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తియు, దాసదాసీలను. ఏమండి, ఫిలిస్తీన్లు అంటండి, అసలు అతను చేస్తే ఒంటరిగా వచ్చినాడు. వాళ్ళ నాన్నగారిలాగా ఒంటరిగా వెళ్ళాడు ఆ దేశానికి. ఏమండి, ఇంత కరువులో వచ్చాడు. తీరా చూస్తే కళ్ళ ముందు ఏమైపోయినాయి అంట, అన్నీ కూడా ఫుల్గా హెచ్చింపబడ్డాయి. అదే ఆశీర్వాదం యాకోబు తన కుమారుని జీవితంలో వచ్చింది. ఆ పిల్లలకి చెప్పుకుంటారు, తల్లిదండ్రులు పిల్లలకి చెప్పుకుంటే. అవును కదా. కాబట్టి నిజంగా దేవుడు అతన్ని గొప్పగా ఆశీర్వదించారు. ఫిలిస్తీన్లు అసూయపడే అంతగా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. ధ్యానం చేయడంలో ఏమండి, అమ్మో ఎవరో అన్నారు, మన మగవాళ్ళు అందరూ కూర్చుంటారా ప్రార్థనలో? ఏమండి, మన మగవాళ్ళు ఎలాంటి వాళ్ళు కూర్చోరు కదా, కుటుంబ ప్రార్థనలో కూర్చోరు కదా. మరి రేపొద్దున పరలోకం ఎలా ఉంటుందండి నాకు తెలియక అడుగుతున్నా. ఏమండి, రేపొద్దున పరలోకం ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకంలో కూడా కూర్చోలేరు, వాళ్ళకి నరకమే బాగుంటుందేమో నాకు తెలియక అడుగుతున్నా. సేవకురాలుగా మాట అనకూడదు అంటే మరి ఇక్కడ కూర్చోలేరు దేవుని సన్నిధిలో. పరలోక రాజ్యంలో ఎలా ఉంటారు? ఏమండి, అవునా కదా. పరలోకం అంటే ఏంటి? అది మహావిశ్రాంతి. విశ్రాంతి అంటేనే పరలోకానికి సూచన. ఇక్కడ కొంచెం సేపు ఉండలేనటువంటి వాళ్ళు, రోజు కొంచెం సేపు దేవుణ్ణి ఆరాధించలేనటువంటి వాళ్ళు ఆయన దగ్గరికి ఎలా వెళ్తారు? ఆయన అంటే ఇష్టం ఉండదు, ఆయన సన్నిధి, ఆయన రాజ్యం ఎక్కడికి వెళ్తారు? కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రభువా మీరంటే ఇష్టం దయచేయండి అయినా, మీరంటే నమ్మిక దయచేయండి అయినా అని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మనకి ఈ పనికి రానటువంటి అన్నీ వేస్ట్ అండి. అందుకే అంటాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. దేనికి ప్రయాసపడుతున్నారో తెలియదు. ఏమండి, ఒక కూతురు ఉంటే, ఒక కొడుకుంటే వాళ్ళొక్కళ్ళ కోసం ₹1 కోటి సంపాదించి అక్కడ పెట్టాలనుకుంటారు. తీరా చూస్తే వీళ్ళు చనిపోయిన తర్వాత అక్కడ పరలోక రాజ్యం ఏముండదు. ఏమండి, అది తెలివితేటలు కాదు. ముందుగా దేవుణ్ణి ఘనపరచడం మొదలు పెట్టుకుంటే మనకేముంటుంది, మన పిల్లలకి కూడా ఆశీర్వాదం ఉంటుంది. వాటిని తవ్వినా మళ్ళీ తర్వాత కూడా వచ్చేసినాయండి అవన్నీ కూడా. మరి అతను శత్రువులు ఏది చేసినప్పటికి కూడా అసలు మైనస్ అన్నది తన జీవితంలో లేదు, ఓటమి అన్నది అతని జీవితంలో లేదు. ఓటమి లేకుండా వెళ్ళిపోవాలి అంటే, ఒకవేళ దేవుడు పరీక్షిస్తే పరీక్షకి గెలిచామనుకోండి డబుల్ ఆశీర్వాదం వస్తుంది, నిలవాలన్నమాట అండి. అలాగే తర్వాత చూస్తే ఒకసారి చూస్తాం యెహోషువ గ్రంథం 1:8 ఒకసారి దేవుడు చెప్తున్నటువంటి మాట. యెహోషువ కూడా చాలా మంచిగా రావడం జరిగింది. ఒక్క ముక్క చదివేసి ఆ తర్వాత దావీదు గారి కోసం చదువు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు బోధింపకుండా తప్పిపోకూడదు. ఎవరు విన్నా వినకపోయినా నువ్వేం చేయాలి? నువ్వు బోధించాలి. నీ ఇంట్లో నువ్వు బోధించాలి. ఏమండి, నీ పిల్లలకి నువ్వు బోధించాలి, నీ సంఘానికి నువ్వు బోధించాలి, నీ ప్రక్కన వాళ్ళకి కూడా నువ్వేం చేయాలి? బోధించాలి. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారమా కొన్నిటి ప్రకారం అండి? ఏమండి, అన్నిటి ప్రకారమా కొన్నిటి ప్రకారమా? దేవుడు ఏది చెప్తే అది అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని ఏది చెప్పాడో అది జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది. వాటన్నిటి ప్రకారం చేయడానికి నువ్వు జాగ్రత్త పడినట్లు, మరి దివారాత్రం జాగ్రత్త పడినట్లు జాగ్రత్తగా ఉండాలి అంటే రాత్రింబగళ్ళు ధ్యానించాలంటే. దివారాత్రం అంటే రాత్రింబగళ్ళు. ఏమండి, దివారాత్రులు ఆ మాటల్ని ధ్యానించిన ఎడల అది చిరిగిపోదు అనమాట అండి. ఏమండి, చదివితే గబుక్కున మర్చిపోవచ్చు, కానీ ధ్యానిస్తే ఏమైపోద్ది? అభ్యాసం అనుకోండి, అభ్యాసం చేసింది. ఇప్పుడు బీసీ నాడు ఎప్పుడో చిన్నప్పుడు పాడిన పాట ఇలా నోటికి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా అందించేస్తూ ఉంటుంది లోపల నుంచి. అది పుస్తకం అక్కర్లేదు ఇంకా, అంటే నేర్చేసుకుని ఉన్నవాళ్ళం కదా, ఆ బుక్ని పైకి తీసుకొచ్చేస్తాయి. అలాగే ధ్యానిస్తే ఏమవుద్దంటే అది చెరిగిపోదు, అలా ముద్రింపబడద్దు అనమాట. అందుకే రాసుకోవాలి హృదయం అనే పలక మీద. మనం ఈ లోకంలో మన మార్గాలు, మనం చేసే పనులు వర్ధిల్లాలి అంటే గనక వర్ధిల్ల చేసుకొని ప్రవర్తిస్తూ ఉంటా. దేవుని మాటలను ఏం చేస్తే? ధ్యానిస్తే. ఎప్పుడు కూడా మరి ఎక్కడ కూర్చున్న దేవుని మాటల కోసం ఆలోచిస్తూ ఉంటే వాడు ఒంటరిగా కూర్చోవాలంట. ఏమండి, ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నాడు రా బాబు అనుకుంటారు. ఒంటరిగా కూర్చొని దేవుని మాటలో ధ్యానించుకోవాలంట. ఒంటరిగా ఎక్కువ భక్తిలో ఉన్న వాళ్ళు ఒంటరిగా వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. భక్తి లేని వాళ్ళందరూ కూడా జనాలతో కూర్చోవడానికి ఇష్టపడతారు. ఇది ఒక సూత్రం అనమాట అండి. వాళ్ళు ఒంటరిగా వెళ్ళిపోతున్నారు అంటే అర్థం ఏంటి? ఏ పని చేసుకుంటున్నా ఒంటరి మైండ్ మాత్రం పనిచేస్తుంది కదా. నువ్వు బట్టలు ఉతుకున్నా, అంటలు తోముకున్నా, వేరే పనులు చేసుకున్నా, నీకు పక్కన ఎవరు మాట్లాడేవాళ్ళు లేకపోతే దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి అది చూసుకోవాలన్నమాట. భక్తి గల వాళ్ళ లక్షణం ఏంటి?
ఒంటరి జీవితానికి ఇష్టపడతా ఉంటారు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలంటండి. సరే అండి, ఇంకా తర్వాత దావీదు భక్తుల కోసం చూద్దాం ఒక్కసారి. Hmm. 27:4 చూద్దాం ఒకసారి. 27:4 కీర్తనలు. సారీ, కీర్తనలు 27:4. యెహోవా యొద్ద ఏం చేశాడంటండి? ఏమండి, దావీదు గారికి ఏమైనా తక్కువైందంటారా? మహారాజా అయిన తర్వాతే ఒక వరం అడిగాడంటండి. అదొక వరం అనమాట. దేవుని సన్నిధిలో ఉండడం ఒక వరం. నేను దేవుని దగ్గర ఒక వరాన్ని అడుగుతున్నాను, దానిని నేను వెతుకుతున్నాను. ఆయన ఇస్తాడు కాబట్టి నేను వెతుకుతున్నాను. ఇవ్వలేదు ప్రభువా అంటే కాదు. ఏంటి, మీరు ప్రార్థన చేసుకోవాలనుకోండి, మీ అంతటా మీరు ప్రార్థన చేసుకోలేరు. మీరు అడిగి చూడండి, ప్రభువా నన్ను తెల్లవారుజామున లేపండి, నీ సన్నిధిలో ఎక్కువ ప్రార్థన చేయాలి, నా అంతటి నేను రాలేకపోతున్నా, మోకాళ్ళు వేయలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నా, నన్ను క్షమించండి ప్రభువా, నీ సన్నిధి అంటే నాకు ఇష్టంగా ఉండేలా చేయండి ప్రభువా అని అడిగారు అనుకోండి. అప్పుడు కాడి నుంచి ఏమనిపిస్తుంది తెలుసా? ఎక్కడ ఏ పని చేసినా వెళ్ళి ఇలా మోకరిస్తే హాయిగా ఉన్నట్టు ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అంట. ప్రశాంతంగా ఉంటే మోకరించగలుగుతాం. కంగారుగా ఉంటే మీరు అడిగితే కనుక దేవుణ్ణి ఏమవుద్ది? దేవుడు ఇస్తాడు. ఇస్తే కనుక దాన్ని వెదకాలి మనం. దేవుని ప్రసన్నతను చూడడానికి, ఏమంటే ఆయన ఆలయంలో ధ్యానించడానికి, ఏమంటే అందరూ ఉన్నప్పుడు కాసేపు ఉండి వెళ్ళిపోవడం అని కాదు, ఒంటరిగా వచ్చి కూడా దేవా నాతో ఏమన్నా మాట్లాడతారా మీరు అనేసి అడిగే వాళ్ళు ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? వాళ్ళతో మాట్లాడతాడంట. ఆయన ప్రసన్నతను చూడటానికి, ఆయన ఆలయంలో ధ్యానించడానికి నా జీవిత కాలమంతయు ఏంటంటండి ఈయన కోరిక, ఆయన వరం ఏంటి? నా జీవిత కాలం అంతా కూడా యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. నేను ఎక్కడ ఉండడానికి ఇష్టపడితే, నన్ను సింహాసనం మీద పెడితే రోజుకు ఒక రకం అండి. మొత్తం అన్ని సంస్థానాలు తనయే, ప్రక్కన వాళ్ళు కూడా పన్ను చెల్లించేవాడు. అంత మహారాజ్యాన్ని పరిపాలిస్తున్న అతను కోరుకున్నది ఏంటంట? ఎంత ఎందుకు వచ్చింది ప్రభు, నీ సన్నిధిలో ప్రశాంతంగా ఉంటే ఎంత బాగుంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ పాటలు పాడుతా వాయిద్యాలు వాయిస్తున్న వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? ఎలాంటి జీవితం ఉన్నా బాగుండు నాకు. ఆయనకి ఏంటి ఏమండి? దావీదు భక్తుడు ఎవరు? చక్రవర్తి అండి, మహారాజు కూడా కాదు, చక్రవర్తి, రాజులందరిపైన రాజు. కానీ ఆ మందిరంలో అలా ఉండాలని కోరుకుంటాడంట. అదే వరం అడిగాడంట దేవుణ్ణి. మనకి తెలియక మనం అమ్మో ఎంతో కష్టం దేవుని సన్నిధిలో అనుకుంటాం. నీకు ఆపద వస్తే కనుక తన పర్ణశాలలో, అంటే యేసుప్రభువేనండి, ఆయనలో దాస్తాడు. నీకేం అవనివ్వడు. చూడండి, ప్రార్థన చేస్తూ ఉంటే ఎన్ని శోధనలైనా పోతాయి, ఎంత కష్టాలైనా పోతాయి. దేవుని సన్నిధిలో ధ్యానించడం ఎంతో ఇష్టంగా ఉంది దావీదుకి. కాబట్టి ఆ తర్వాత చూడండి, ఒకసారి ఒక విషయంలో చాలా బాధపడుతూ ఉంటాడనమాట అండి. ఒకసారి 39వ కీర్తనలు 39వ అధ్యాయం. అక్కడ తనకున్నటువంటి సమస్య, చాలా శత్రువులు ఉన్నారు. ఆ శత్రువుల దగ్గర తను ఏ మాట మాట్లాడినా డేంజరే. ఒక్క మంచి మాట్లాడినా తప్పే, చెడ్డ మాట్లాడినా తప్పు అవుతుంది. ఆ టైంలో తను చేసుకున్నటువంటి నా నాలుకతో పాపము చేయకుండానట్లు గప్పుకుని మాట్లాడితే ఏమైపోద్ది? నాలుగుతో పాపం చేస్తానేమో, నేను మాట్లాడితే ఏదైనా తప్పు అవుద్దేమో, అందుకే పాపం చేయకున్నట్లు నా మార్గాలని జాగ్రత్తగా చూసుకుంటా. కరెక్టా కాదా? నోరు తెరవాలంటే అవునా కాదా ఆలోచించి తెచ్చాడు. భక్తిహీనులు ఉంటే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ఎదురుగుంటా ఉండి మాట్లాడాలంటే మాట్లాడబుద్ధి కాదు, తప్పవుద్దేమో అనిపిస్తుంది. కానీ మరి మౌనంగా ఉన్నాడంట. క్షేమమును గురించి నేను అసలు మంచి కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నా, ఏమీ తెలియనట్టు ఉన్నాను. పోనీ మాట్లాడకుండా ఊరుకుంటే బాగుందా? గుండెల్లో ఇంకా విచారం అధికమైపోయి కష్టమైన పరిస్థితి. ప్రభువా నేను మాట్లాడకుండా ఉన్నా కరెక్టే, కానీ లోపల మండిపోతుంది. బయటకు వచ్చేస్తే బాగానే ఉండేమో, వాళ్ళు దహించేద్ది. ఏమంటే ఒక రాజుగారు ఒక్క మాట, రాజు మాట ఏంటంటండి?
రాజకోపం మరణదండనంట. ఏమండి, మరణదూత ఇంకంతే. వాళ్ళు ఏంటి అలా మాట్లాడుతావు అంటే వాడిని వెంటనే ముసుకేస్తారు, చంపేస్తారు. ఎక్కువ కావాలండి రాజుగారికి? మనకలాంటి వాడు అనుకుంటున్నారా దావీదు భక్తుడు? మనకలాంటి వాడు కాదు. కానీ మంచి గురించి కానీ చెడ్డ గురించి కానీ మాట్లాడకుండా మౌనంగా ఉంటే తన హృదయం ఎలా ఉన్నా ఎంత అణుచుకున్నప్పుడు కూడా అది మంట ఆయాసంగా ఉందంట. అసలు ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళి అసలు నేను కరెక్టేనా ఉన్నది, ఇలా వాళ్ళు మాట్లాడింది కరెక్టేనా, వాళ్ళు ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా, నేను ఎంత మౌనంగా ఉన్నప్పటికీ కూడా అంటే ఇంకా మంట వస్తుంది లోపల. అసలు నా జీవితానికి అంతం ఎలా ఉంది, ఈ మనుషులేంటి ఇదేంటి అనేసి చాలా వేదన అనమాట తను. అసలు చిరాకు వచ్చేస్తుంది నాకు. నా దినముల ప్రమాణం ఎంత, నేను ఎంత బ్రతికేది ఎంత. ఏమండి, ఏ మనిషి ఆయుష్కాలమైన ఏముందంట, ఇంతే ఉంటుందంట, అసలు లేనట్టే ఉందంట. దానికోసం ఇంత విర్రవేగడమా అనేసి దేవుడు అలా లోపల బోధిస్తా ఉన్నారు. చాలా ఎన్ని రోజులు ఉండరు, కొన్నాళ్ళు కనపడతారు, వెళ్ళిపోతారు. మనమైనా అంతే, వాళ్ళైనా అంతే. దేవుడు బోధిస్తున్నాడు. ఇక్కడ చూడండి మరి 3వ వచనంలో చూస్తే నా గుండె నాలో మండుచుండి ఈ ధ్యానించినప్పుడు ఇలా ఏం చేశాడు దేవుడు, ఆ మంట అంతా ఏం చేశాడు, సైలెంట్ చేసేసాడు. ఏమండి, వాళ్ళందరూ వెళ్ళిపోతారు, నువ్వు కూడా వెళ్ళిపోతావు. ఎందుకు ఇంత ప్రయాస, ఎందుకు ఇంత కష్టం అంటే బయటకు వచ్చి ఏమైపోయిందండి, దేవుని సన్నిధిలో ధ్యానించే వాళ్ళు ఎప్పుడు కూడా అలిసిపోరు అనమాట అండి. ఏమండి, దేవుని సన్నిధిలో ధ్యానించిన వాళ్ళు తప్పిపోరు అనమాట. అందుకోసం సమయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే, దావీదు భక్తుడు చాలా ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూనే ఉండేవాడు, దేవుని సన్నిధిలో ధ్యానిస్తూనే ఉండేవాడు. మరి అందుకే తను ఎంతో చక్కగా సంతోషంగా తన నోరారా ఈ మాట పలికాడంటండి. ఏంటంటే మరి దేవుని దీర్ఘశాంతం తప్పిపోయిందా అంటే, నాకు కలిగినటువంటి శ్రమే, నాకు వచ్చిన ఆయాసం అలా అనిపిస్తుంది, అంతేగాని ఆయన ఎప్పుడు ఒకలాగానే ఉన్నాడు అనేసి అలా ప్రశాంతం అయిపోయింది. మరలా తన యథావిధిగా పనులు కొనసాగించడానికి దేవుని సన్నిధి ఎంత తోడుగా ఉంటుందో దేవుని స్తోత్రం చెప్దాం. అలాగే మరి దావీదు భక్తుడిదేనండి 55:17 కీర్తనలు 55. ఏంటంటని సాయంకాలం అంట, ఉదయం అంట, మధ్యాహ్నం అంట. మరి రాత్రిపూట ఏం చేస్తున్నాడు ఈయన? ఇప్పుడు కొంటున్నాడండి, తర్వాత కూడా ఉంటుందండి. ఏమంటే మధ్యరాత్రి వాళ్ళు లేచినప్పుడు అంటాడు, తర్వాత చదువుదాం. ఉదయం సాయంకాలాన్ని ధ్యానిస్తాడు దేవుని వాక్యాన్ని, పొద్దుటే ధ్యానిస్తాడు. మళ్ళా భోజనం చేసిన తర్వాత లేకపోతే భోజనానికి ముందో మధ్యాహ్నమును కూడా ధ్యానిస్తాడంట. ఇక వాళ్ళు ఎక్కడ తప్పిపోతారండి వాళ్ళు? ఏమండి, వాళ్ళ టైం ఎక్కడ వేస్ట్ అయింది నాకు తెలియక అడుగుతున్నా. వాళ్ళకి ఏది టైం వేస్ట్ అవ్వాల. దేవుడు ఉన్నతంగా దీవించాడు. ఈ లోకంలో అందరికంటే టాప్ ఎవరండి? దావీదు భక్తుడే. దేవుని స్తోత్రం చెప్దాం. ప్రపంచంలో ఉన్న ప్రవక్తలందరికంటే టాప్ అంటే ఎవరు? దావీదు కుమారుడు అంటే యేసుప్రభు వారు. దావీదు సింహాసనం తరతరాలకి నిలిచి ఉంటుందంటే ఈ భూమి మీద నిలిచిపోయింది. మరి పరలోక రాజ్యంలో కూడా అది చెరిగిపోందిగా ఉంది. తన భక్తి ఏమండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏమండి మరి ధ్యానిస్తూ ఉంటే, మరి సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ధ్యానించు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. 63:4 నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని. కొంతమంది వారి మంచం మీద నుండిగా పాపపు యోచనలు యోచిస్తారు అంటాడు దేవుడు. ఇక్కడ దావీదు భక్తుడు అంటాడు, నా మంచం మీద ఉండి నేనేం చేస్తున్నాను? ధ్యానం చేసుకుంటున్నాను. ధ్యానించి దేవుని జ్ఞాపకం చేసుకొని ఆ రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. అర్ధరాత్రి ఇక్కడ మిమ్మల్ని లేపితే పాటలు పాడతారా? ఏమండి, ఎవరన్నా లిఫ్ట్ చేస్తారా? అర్ధరాత్రి ఇక్కడ వస్తుంది ఏంటి ఫోను అంటారు కదా. ఏమండి,
కానీ దావీదు భక్తుడంట లేచి పాటలు పాడుకోవడం, ఏమండి ప్రార్థన చేసుకోవడం, అప్పుడు ఎలా అంట క్రొవ్వు మెదడు దొరికినట్లు, అంటే ఎంత శ్రేష్టమైనటువంటి బలం తనకు వచ్చినట్టు. దేవుడే తన దగ్గర ఏమండి 100 మంది దగ్గర పాట పాడే కంటే 1,00,000 మంది దగ్గర పాట పాడే కంటే దేవుడు వెంట ఉండక పాట పాడితే అది ఎంత బాగుంటుంది తెలుసా? మనసారా పాడినట్టు ఉంటుంది అనమాట. ఏమండి కొంతమందికి ఇంటికాడ పాడటమే కుదరదు, ఇంకా సంఘంలోనే కావాలి. ఏమండి కాదు, మీరు రోజు పాట పాడుతుంటే దేవుడు వచ్చి మీ దగ్గర కూర్చుంటాడు. మరి అది ఏ టైం అయినా సరే. అందుకే కుటుంబ ప్రార్థనలు ఉండాలి. దేవుడు మన దగ్గరికి రావాలంటే కుటుంబ ప్రార్థన ఉంటే, చప్పట్లు కొడతా ఉంటే దేవుడు ఏం చేస్తారు? నువ్వు పాటలు కూర్చున్నావు అనుకో, చప్పట్లు పాడుతూ ఉంటే, సియోను నివాసులారా సంతోషంగా ఉండి పాటలు పాడండి, నేను మీ మధ్యకు వచ్చి నివాసం చేస్తాను. దేవుడు వచ్చిన ఇల్లు ఎలా మారిపోద్దండి? ఆశీర్వదింపబడద్దండి. ఏమండి మీరు చూసుకోండి, 3 నెలలు ఒబేదోదోము ఇంట్లో మందసం ఉంటే అతను మిక్కిలి గొప్పవాడైతే దావీదు కూడా కంగారు వచ్చి నేను కూడా ఆ మందసాన్ని తెచ్చేసుకుందామని తీసుకొచ్చుకున్నాడు వెళ్ళి. ఏమండి దేవుని స్తుతించడం ద్వారా మనుషులు ఆశీర్వదింపబడతారు, దీవించబడతారు. మరి మన రాత్రి అందుకే అంటాడు, ఏమంటాడండి? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన నల్ల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఎంత సంపాదిద్దామన్నా కానీ ఏమండి సైతాన్ గారు చక్కగా వెనక లాగుతూనే ఉంటాడు. కానీ దేవుని ఆశీర్వాదం ఉంటే, దేవుడు తోడుగా ఉంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. కాబట్టి మరి దేవుడు రాత్రి జాములు ఎందుకు కూడా మరి ఎంతో సంతోషంగా దేవుని ధ్యానించుకునేవాడు. అలాగే 73:13 ఇక్కడ మరి ఆసప్ అనేటువంటి ఆయన తను ఎంతో వేదనలో ఉన్నటువంటి పరిస్థితి. నేను ఎంతో భక్తిగా ఉన్నాను, మరి నా చేతులు కడుక్కొని పరిశుద్ధంగా పవిత్రంగా నా జీవితాన్ని కాపాడుకుంటుంటే నాకు ఆశీర్వాదాలు రావట్లా, ప్రక్కన వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తున్నాయి, ఇదంతా ఏంటి అనేసి చాలా ఆయాసపడితే అతను దేవుని సన్నిధికి వెళ్ళి ఆ సంగతి ధ్యానించే వరకు తనకి ఆ సంగతి ఆయాసంగా ఉంటుందంట. అప్పుడు దేవుడు తెలియజేసంట, భక్తిహీనులందరూ కూడా ఇంటి మీద మొలిచిన గడ్డి వారు ఏమంటారు, ఒక్క రోజులో ఎండిపోతారు, వాళ్ళు నిశ్చయముగా కాలు జారి చోట్లోనే ఉన్నారు. ఎందుకు అంత బాధపడతావు నువ్వు? వాళ్ళు ఎంత ఎదిగినప్పటికీ కూడా ఏమైపోద్ది? పనికి రాదంటండి. నీతిమంతుల ఆస్తి వాళ్ళ పిల్లలకు ఉంటుంది, వాళ్ళ భక్తి నిలబడద్ది, వాళ్ళ సంతానం అప్పిచ్చేవారిగా, దయాళుగా, ఏమండి న్యాయ విమర్శలో గెలిచేవాళ్ళుగా ఉంటారు అని చెప్తాడు. మరి ఈ భక్తిహీనత ఎలా ఉంటుందండి? ఎదిగారండి, ఏమా సూపర్గా ఉండేవాళ్ళు అంటే అసలు ఎదిగినా కనపడరండి, ఇంకా వాళ్ళ పేరు కూడా మాసిపోద్ది అనమాట. అది భక్తిహీనుల యొక్క మరి పరిస్థితి. అందుకోసం మరి ఆ ఆశ పని అయినా వెళ్ళి దేవుని సన్నిధికి ధ్యానించే వరకు కూడా ఆ సంగతి నాకు ఆయాసంగా ఉంది. నేను ధ్యానించినప్పుడు అర్థమైంది, నీవు నన్ను మహిమలో చేర్చుకుంటావు, నాతో ఉంటావు. ఏమంటే దేవుడు మనల్ని మహిమలో చేర్చుకునే దేవుడు మనతో ఉంటే బాధ ఉంటుందండి? ఉండదు. వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు ఎప్పుడు పడిపోరు, గుర్తుపెట్టుకోవాలి. అలాగే జస్ట్ మరి తర్వాత మళ్ళీ వారంలో చూసుకుందామండి. కానీ 2 మాటలు మాత్రం దావీదు జీవితంలో 2 మాటలు చదివి వినిపిస్తాను, మీకు చెప్తాను ఒకసారి. మొదటి దినవృత్తాంతాలు 17:16 అతను చెప్పినటువంటి సాక్ష్యం ఒకసారి దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట. పదిహేడవ అధ్యాయము 16వ వచనం చూడండి. 349వ పేజీ. 17:16 రాజు అయిన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు. ఏమండి ఎంత హెచ్చులోనికి, ఎంత హెచ్చు? కనుచూపు మేర తనదే, కనుచూపు మేర తన ఆస్తియే. ఎటు చూసిన రాజ్యాలన్నీ తన చేతిలో ఉన్నాయి, ఎక్కడ చూసినా తనదేనండి. తను సంపాదించినట్టున్నాడా? లేదు. రోజు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు, ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు, ప్రశాంతంగా ఉన్నాడు. తీరా చూస్తే ఏమైందంట? సమస్తం తన వశానికి వచ్చేసింది. ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబోవు కాలం వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుషునితో మనుషుడు మాట్లాడినట్టు దయపాలించి నాతో మాట్లాడి నా సంగతి
ఘనపరచుదునని మాట ఇచ్చి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏంటంటండి, తన సంతతి అంతటినీ ఘనపరుస్తానని, మందిరాన్ని కట్టిస్తానని, మరి శాశ్వత కాలం ఉంటుందని, నా కృప నిన్నెప్పుడు విడిచిపోదు. సౌలు నువ్వు విడిచిపోయినట్లుగా నా కృప నిన్ను విడిచిపోదు. నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను. ఎందుకని? దావీదు కూడా అలాగే ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. గొర్రెలు కాసుకునేటప్పుడు ఏ విధంగా అయితే దేవుని స్తుతించాడో, దేవుని పాటలు పాడాడో, ప్రతి సందర్భంలో ఇప్పుడు కీర్తన గ్రంథం అంతా మీరు చూస్తే కనుక నీ ఆజ్ఞలు కట్టలు నాకు ఇష్టం, నీ ఉపదేశాలు నాకు ఇష్టం, నీ వాక్యం నాకు ఇష్టం, నీ నామం నాకు ఇష్టం, దినమెల్లా ధ్యానిస్తాను. అసలు ఎందుకయ్యా ఈ రాజ్యర్గం? ఏమండి, ఇదంతా ఎందుకు? ఏమండి, అంత తనకి ఓన్లీ కోరుకున్నది ఒక వారం దేవుని మందిరంలో ఉండడానికి. కాబట్టి అంతగా దేవుడు హెచ్చించాడంటే, ఇంత హెచ్చు స్థితిలోంచి తీసుకురావడానికి నేను ఎంతటి వాడను అంటాడు. అలాగే 29:12 ఐశ్వర్యమును గొప్పతనమును. ఐశ్వర్యం గొప్పతనం ఎవరి వల్ల కలుగుతాయండి? తను ధ్యానించుకునేవాడు. ఎప్పుడు కూడా వాక్యమే ఇష్టం తనకి. ఇంకేమి ఎక్కడ చెప్పాడండి? అసలు బంగారంతో ఇటుకలు ఇలా పేర్చాలంటే బంగారం పోత పోసేసి ఇచ్చారు. ఏమండి, ఈ గోడలన్నీ కూడా బంగారమే. వాల్కేర్ అంటే మనకు అబ్బో అనిపిస్తుంది, టైల్స్ అంటే అబ్బో అనిపిస్తుంది. రాజు అసలు ఇలా సుత్తి సౌండ్ వినబడలేదంటండి మందిరం కట్టేటప్పుడు. అన్నీ అమర్చేసి తీసుకొచ్చి అంత అందమైన మందిరాన్ని, ఇటొక దేవదూత రెక్కలు చాపుకొని ఇటొక దేవదూత రెక్కలు చాపుకుంటే పెద్ద మందిరం. ఆ 2 దేవదూతలు కూడా బంగారపు పూతతోనే ఉన్నాయి అంటండి. ఏమండి, అన్నీ చక్కగా వేలాడుతూ ఉండేవి. బంగారపు ఏంటయ్యి దానిమ్మలు మొత్తం అన్ని రకాలు కూడా అక్కడ ఏది చేసినా ఒక క్లాత్లకి కాస్తంత ఏమండి తెరలకి ఏమైనా వేలాడదీయాలి అంటే మనకు పోస్టులు తీసుకొచ్చి వేలాడదీస్తారు. వాళ్ళకి ఏంటంట మొత్తం బంగారం. మనకు పిల్లర్స్ ఉన్నాయి అనుకోండి, ఆ స్తంభాలు కూడా బంగారు పోతే వాటికి ఏమండి అసలు అతని మరి పైన సీలింగ్ ఉందనుకోండి, అది కూడా లోపల చెక్క ఉన్నప్పుడు కూడా పైన పోతంతా ఏంటి అలా ఎక్కడ చూసినా బంగారం తప్ప ఇంకోటి కనపడలేదండి. ఏమండి, రాళ్ళు ఇప్పుడు మట్టి గుట్లు పోస్తుంది చూసారా, అలాగుండేదట వెండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీ వలన, దేవుని వలన కలుగుతాయి. నువ్వు ప్రార్థన చేయకుండా, దేవునిలో ధ్యానించకుండా, వాక్యాన్ని గుర్తు చేసుకోకుండా, మన ఇష్టానుసారంగా ఉండి దేవుడు మనల్ని ఆశీర్వదించట్లేదు అన్నాను అనుకోండి, ఎక్కడుందో తప్పు లెక్క. ఏమండి, నేను బాగా చదువుతున్నానండి అంటే రిజల్ట్స్ వచ్చినప్పుడు తేలిపోద్ది, అవునా కదా? కాబట్టి చాలా జాగ్రత్త. మనం ధ్యానించే వారిగా ఉంటే మాత్రం దేవుడు ఏం చేస్తాడు? ఇస్సాకు క్రమక్రమముగా వృద్ధి పొందాడు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు యెహోవా అతన్ని ఆశీర్వదించాడని, మరి ఇంత హెచ్చులోకి తీసుకురావడానికి నేను ఎంతటి వాడని అంటాడు. ఐశ్వర్యమును గొప్పతనమును మీ వలన కలుగును. ఏమండి, అసలు ఇంకా సంతతి కోసం కింద చాలా బాగా రాస్తాడు. కాబట్టి మనం ధనవంతులు అవ్వాలని కోరిక ఉందండి. ధనవంతులు అవ్వాలంటే భక్తిపరులు అవ్వాలి. ఏమండి, ధనవంతులు అవ్వాలంటే నీకు ఏది చేసినా, ఎటు చూసినా ఆశీర్వాదం రావాలంటే, దేవుని సన్నిధికి రాకుండా ఆశీర్వాదాలు రావాలంటే రావు. 6 దినములు నీకు పనిచేసి 7వ దినం నీ సన్నిధిలో ఉంటే అది పరిశుద్ధం అవుద్ది అనమాట. నువ్వు పరిశుద్ధపరచబడతావు, నువ్వు సంపాదించింది పరిశుద్ధం అవుద్ది, అది నిలబడద్ది, తరతరాలకి నిలబడద్ది. కానీ దేవుని సన్నిధిలో లేకుండా డబ్బు సంపాదనే అని చెప్పి అది లంచమో మోసమో నష్టమో ఈ మన ఇష్టానుసారంగా సంపాదించేసి అక్కడ పెడితే ఆ తర్వాత ఏమవుద్దండి? కుమారులు దరిద్రులు అయిపోతారు. ఏమండి, త్రాగుబోతులు అయిపోతారు. ఏమండి, దేవుణ్ణి విడిచి వ్యభిచరించే వారిగా మారిపోతారు. చాలా జాగ్రత్త. మనం ఏం చేయాలి? మన పిల్లలకి భక్తి నేర్పుకోవాలి. మనం కూడా భక్తిలో ఉండాలి. మరి అప్పుడు మీరు ధనవంతులుగా మార్చబడతారు. ఏంటి మాకు ఆశీర్వాదాలు రావట్లా? కుమారక్క నెత్తిమెచ్చి చేసి ప్రార్థన ఎత్తి వచ్చేయండి. ఏమండి, వచ్చేస్తండి, వచ్చేది నెత్తిమెచ్చి చేసి ప్రార్థన ఎంచుకొని అబ్బా భలే చేసుకొని వెళ్ళిపోతుందని లాస్ట్లో వచ్చినా సరే ఏమి రావండి. మీ అంతటా మీరు ప్రతిరోజు దేవుని స్తుతించండి. కొంచెం బైబిల్ చదువుకోండి, కొంచెం వాక్యం వినండి. విన్న తర్వాత దాన్ని ధ్యానించండి. ఎక్కడ కూర్చున్నా ప్రభువా, దేవునితో మాట్లాడుకోవడం రావాలి మనకి. ప్రభువా, నిన్నే నేను ప్రేమిస్తున్నాను, నన్ను దీవిస్తారా? తప్పకుండా దీవిస్తారని కూడా అడగక్కల. ఆయన కోసం ఆలోచించడం మొదలు పెడితే మరి దినకరణ గారు ఎంతమందికి తెలుసా అండి? జీసస్ కలిసి ఆయన తెలుసా? ఆయన అంటండి బ్యాంక్ మేనేజర్ అంట. ఆయన ఉద్యోగానికి వెళ్తా అయినా సరే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళబుద్ది ఒక మళ్ళీ ప్రార్థన చేసుకొని టైం చూసుకొని ఇంకా కొంచెం ఉందిగా అనేసి అలా ధ్యానం చేసుకునేవాడంట మోకరించేసి.
కరెక్ట్గా టైం ఉంది, కొంచెం ఇంకో 5 నిమిషాలు ఉంది, 5 నిమిషాలు కూడా గడిపేసాక వెళదాం, టయానికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాడంట. ఇంతలో దేవుని ఆత్మ ఫుల్గా అతని మీదకి వచ్చిందంటండి. ఏమండి, అప్పటికి 7 సంవత్సరాల నుంచి దేవుడు మాట కోసం ఎదురు చూస్తా, ఎక్కడ కూర్చున్నా సరే ఆయన కోసం ఆలోచించడం, ఎక్కడ పడుకున్నా ఆయన కోసం ఆలోచించడం. ప్రభువా మీరు నాకు ఒక్కసారి దర్శనం ఇచ్చి మాట్లాడతారా? ఏడుస్తూ ఉండేవాడు అంటండి 7 సంవత్సరాల వరకు కూడా. ఆయనకి 7 సంవత్సరాలు అని తెలియదు కానీ ఏడుస్తానే ఉండేవాడంట. అందరికీ కనపడతారంట, మీరు అందరితో మాట్లాడతారంట, నాతో మాట్లాడొచ్చు కదా అంటే ఆ రోజు దేవుడు అన్ని పరలోక దర్శనాలు చూపించడం మొదలుపెట్టాడంట. ఈయన ఎక్కడ ఉన్నాడండి? ఆ గదిలోనే ఉండిపోయాడు. డ్యూటీ ఏమైపోయింది? డ్యూటీ ఎగిరిపోయింది. ఆ పరలోక దర్శనాలు చూస్తా ఆయన చెప్తున్నటువంటి మాటలు, నువ్వు 7 సంవత్సరాల నుంచి నా కోసం ఎదురు చూస్తుంటే ప్రతీదీ వీడియో ఉంది. నువ్వు పలానా చోట కూర్చున్నావు కదా, అక్కడ కింద అక్కడ ఆ దొంగ మీద కూర్చొని ఏడిసావు కదా, ఆ బస్సులో కూర్చొని, బస్ స్టాండ్లో కూర్చొని, ఆ బండి మీద కూర్చొని, నీ ఆఫీసులో ఉండి, ఎక్కడ చూసి అయినా ప్రతీదీ నేనేం చేసుకున్నా? రికార్డ్ చేసుకున్నా. దేవుని స్తోత్రం చెప్తాం. నీకు గుర్తుండకపోవచ్చు నువ్వు అడిగింది, నువ్వు చేసిన ప్రార్థనలు నీకు గుర్తుండకపోవచ్చు. ఆ తర్వాత పరలోకానికి డైరెక్ట్గా వెళ్ళి వచ్చేసేవాడండి ఆయన. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయనే యేసు ప్రభు యొక్క చిత్రాన్ని చూశాడంట. ఆయన ఇలా ఉంటుంది అని కరెక్ట్గా చెప్పాడు. ఏమండి, ఎలా ఉంటుందో చెప్పాడు ఆయన. కాబట్టి నిజంగా మనం యేసు ప్రభుని ధ్యానిస్తే మాత్రం, ప్రభువా నీతో ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను, నాలో మాత్రం మిమ్మల్ని ఆశపడేటువంటి లక్షణాలు లేవు, నేను ఎక్కువగా లోకాసుల వైపే ఉన్నా. ఏమండి, మనకి చుట్ట మీద లాగుద్దా అండి, యేసు ప్రభు మీద లాగుద్దా? ఏమండి, చుట్ట మీద లాగుద్దా, యేసు ప్రభు మీద లాగుద్దా? లాగడం. ఏమండి, అది లాక్కెళ్ళేది ఎంత? పాన్పరాగులు వేస్తున్నారు. నాతో అందరూ చెప్తారు, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అమ్మా. అక్క నేను మానలేకపోతున్నాను, నా వల్ల కావట్లా. ఏమండి, మన ఒక తమ్ముడు చెప్పాడు, నేను పసక తీసుకొని కూడా వెళ్ళేటప్పుడు కూడా వేసేసుకున్నాను అక్క. ఏమండి, నవ్వులేలు అనిపిస్తుంది. నేనేం చేయను? మరి ముందే చెప్పొచ్చుగా, ఒక ముక్క ఎప్పుడో ఇప్పటి నుంచి ప్రార్థన చేద్దాం కదా. ఏమండి, పసక తీసుకున్నా కానీ అది గెలిచిపోతుంది, కానీ తను మాత్రం గెలవట్లా. గుర్తుపెట్టుకోండి. మరి మనం దేవుని సన్నిధికి మనం లాక్కుంటా, ఏమండి, మమ్మల్ని ఎక్కడైనా చిన్నమ్మ ఇంటికాడ మేము ఉన్నాం, ఏమండి, అక్కడ పాటలు పాడడం ఎందుకులే అని నేను మళ్ళీ ఊరుకునేదాన్ని. తీరా చూస్తే తాతయ్య సీరియస్గా పాటలు పాడట్లేదేంటి అనేసి అంటే, అమ్మ తాతయ్య కాదు దేవుడే అని చెప్పింది చిన్నమ్మ. నాకు పాటలు పాడకపోతే అక్కడ నుంచి ఊరికెయ్యాలనిపిస్తుంది అనమాట. ఎవరన్నా వచ్చి ఒక రోజంతా నాతో మాట్లాడారనుకోండి, ఇక్కడ మీ దగ్గరికి వస్తానని వచ్చి మాట్లాడారనుకోండి, దేవుని సన్నిధిలో గడపకుండా ఉంటే గనక, ఏమండి, ఆ రోజంతా అయోమయంగా అయిందనుకోండి, నాకు అదొక రకమైపోద్ది అనమాట. ఇంక అసలు ఎవ్వరు వద్దు, నేనే పారిపోదాం అనిపిస్తుంది ఎటు అటు. ఏమండి, మనుషులతో ఎక్కువ గడపలేము. ఏమండి, ఒకవేళ వాళ్ళు భక్తి పనులు అనుకోండి, పాటలు కొంచెం ప్రార్థన ఉందంటే ఇక సంబరంగా ఉంటుంది. అంతేగాని వాళ్ళు గాన ప్రార్థనలో గడపని వాళ్ళు వచ్చారో, ఏమండి, వాళ్ళు ఎన్ని పప్పలు పెట్టనివ్వండి, ఎన్ని చేయనివ్వండి, అస్సలు ఇష్టం ఉండదు అనమాట. కాబట్టి మనం దేవుని సన్నిధికి ఎలా ఉండాలి? మన మనసు అలా లాక్కెళ్ళిపోవాలి, అది లాక్కెళ్ళాలి. ఎప్పుడు మన దేవునికి అప్పచెప్పి, అయ్యా నాకు అటువంటి మనసు ఇవ్వండి అని బ్రతిమలాడి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తారు? ఆయన ఇస్తే మళ్ళా ఎలా ఉంటుందండి? నువ్వు భక్తుడు అయిపోతావు. ఏమండి, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి పట్టుబట్టాడు యాకోబు, ఏమైపోయాడు? ఉన్నతంగా దీవించబడ్డాడు. కాబట్టి మనం మరి భక్తి పరులుగా ఉండడానికి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, మన మార్గాలను వర్ధల చేసుకుందాం. ఎంతటి స్థితి, ఎంత గొప్ప స్థితి అని ఎదటి వాళ్ళు నీ కోసం సాక్ష్యం చెప్పేంతగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే కనుక గొప్ప వాళ్ళు అవుతారు. అంతేగాని రాత్రింబగళ్ళ కష్టపడితే మా నాన్న ఏమి సంపాదించరా, మా వాళ్ళు ఏమి సంపాదించరా, మా చుట్టాలు ఏమి ఇవ్వలేదు, ఎవరిస్తారండి? ఒక రోగం వస్తే ఏమండి 10 మంది వచ్చి నీకు హెల్ప్ చేసినా ఏమవుదు. దేవుడు నిన్ను కాపాడుకుంటా నీ చేతి పనిని ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదం అండి. చక్కగా తింటున్నారు కదా, ఏమండి, అందరూ చక్కగా తింటున్నారా? దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, మరి రోగం ఉందనుకోండి, 10,000 మనిషికి వచ్చి 10,000 తీసుకొచ్చేసిన, ఏమండి, మందులకే పోతే దేనికి పనికి వస్తే? దేవుడు అందరికంటే మళ్ళీ ప్రేమించడా లేదా? మంచిగా తింటున్నాం ఏదైనా అందరికంటే బాగా అన్నప్పుడు దేవునికి మహిమ చెల్లించాలి. ఇంకొంచెం ఎక్కువగా దేవుని స్తుతించడం, ప్రార్థించడం ఆరంభిస్తే దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా మనల్ని ఉన్నతంగా దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజు నుంచి ఆయన సన్నిధిలో నువ్వు ఉండడానికి, ప్రభువా నిన్ను ధ్యానించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నిన్ను మరి తలంచుకోవడానికి మరి నాకు కృప దయచేయండి అని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇస్తారండి తప్పకుండా. ఏమండి, నిన్ను తలచుట వలన ఆనందం, నిన్ను చూచుట వలన పరలోకం, నిన్ను తలచుట వలన ఆనందం, నిన్ను చూచుట వలన పరలోకం, భక్తులందరూ కోరుకునే
పరిశుద్ధ దేవుడ నీవే, భక్తులందరూ కోరుకునే పరిశుద్ధ దేవుడ నీవే. నీవు కావాలని ఆశతో వచ్చి ఉన్నను, నీవు కావాలని ఆశతో వచ్చి ఉన్నను. నేను తలచుట వలన ఆనందం, నేను చూచుట వలన పరలోకం. నేను తలచుట వలన ఆనందం, నేను చూచుట వలన పరలోకం. నీవు ఎక్కడికి రమ్మన్నావో నేను అక్కడికి వస్తాను. నీవు ఏమి చేయమన్నావో అది నేను చేస్తాను. నీవు ఎక్కడికి రమ్మన్నావో నేను అక్కడికి వస్తాను. నీవు ఏమి చేయమన్నావో అది నేను చేస్తాను. నిన్ను చూచుట కొరకు ఏమైనా వెల చెల్లిస్తాను. నిన్ను చూచుట కొరకు ఏమైనా వెల చెల్లిస్తాను. ఈ వెలుగులో ఆనందించి ఈ లోకాన్ని మరిచెదను. నీ వెలుగులో ఆనందించి ఈ లోకాన్ని మరిచెదను. నీవు తలచుట వలన ఆనందం, నీవు చూచుట వలన పరలోకం. నీవు తలచుట వలన ఆనందం, నీవు చూచుట వలన పరలోకం. హల్లెలూయా. మరి యేసు ప్రభువా నిన్ను తలిస్తేనంట ఆనందం అంట, నేను చూస్తే పరలోకం అంట, ఒక్కసారి ఆ అనుభూతి నాకు ఇవ్వండి అంటారా అని ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. ఏ ఫంక్షన్ మిమ్మల్ని ఆపదు దేవుని సన్నిధికి రాకుండా. ఏ మరి బిడ్డలు కూడా ఆపలేరు. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో ఎంత సంతోషం ఉంది. దాన్ని అనుభవించడానికి మనం ఇష్టపడితే మీ అంతటి మీరే. ఒక ఆయన బల్ల కింద కూడా దూరేసి ప్రార్థన చేసుకునేవాడు అంట, పాలు యాంగిచ్చేవారు. ఏమండి, తనకి ఒక రూమే ఉంటే ఎవరి దగ్గరికన్నా మాట్లాడినా గబగబా వెళ్ళి ఆ సందు దొరికితే ఆ బల్ల కింద దూరేసి ప్రార్థన చేసుకుంటాం. అంత ఇష్టంగా మారితే వాళ్ళు ప్రపంచంలోనే పెద్ద సేవకులు అయ్యారు. దేవుని స్తోత్రం చెప్తాం. మనం కూడా అలా ఉందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. వందనాలు తండ్రి, మీ సన్నిధిలో మీ ఇంతవరకు మీ మాటలు విన్నాము తండ్రి. మీ సన్నిధి అంటే మాకు ఇష్టం దయచేయండి. మీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టం దయచేయండి. ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి జాములు ఎందుకు కూడా నీ వాక్యాన్ని ధ్యానించుకోగలిగిన పరిశుద్ధమైన హృదయం నాకు దయచేయండి. స్థిరమైన మనసు ఇవ్వండి. నీకు ఇష్టం లేని కార్యాలు నాకు అసహ్యంగా మార్చండి. ఈ రోజు నుంచి నా హృదయాన్ని పరిశుద్ధతతో నింపమని, మీ రక్తంతో కడిగి పవిత్రపరచమని, నా తలంపులను నా ఊహను పవిత్రపరచమని, నేను వాక్యాన్ని ధ్యానించి మూడో వ్యక్తిగా మరి ఇసాకు గారు అలాగే దావీదు గారు నేను కూడా గొప్ప వ్యక్తిగా అవ్వాలి. నీ సన్నిధిలో నీ వాక్యాన్ని ధ్యానించి నీ ప్రసన్నతను చూచి గొప్ప వ్యక్తిగా మారాలని హృదయపూర్వకంగా నా తండ్రి అయిన దేవునికి ఈ మనవులు యేసు ప్రభు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, ఘనమైన మహారాజా, ఘనమైన దేవ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడువని, సర్వాధికారివని, సర్వ సృష్టికర్తవని, మా ప్రేమికుడువని, మా ప్రియుడవని, మాకు భర్తవని, నాయనా నేను సృష్టించిన వాడు నీకు భర్తని మీరు సెలవిచ్చారు. మీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం. మీలా ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు, మీలా కనికరం చూపించే వాళ్ళు ఎవరు లేరు, మీలా దయ చూపించే వాళ్ళు కూడా ఎవరు లేరు ప్రభా. నీ సన్నిధిలో నాయన ఆశీర్వాదాలు పొందుకోవడానికి, దీవెనలు పొందుకోవడానికి, నాయన మీరు ఆశీర్వదించడానికి ఇష్టపడి మమ్మల్ని మీ సన్నిధికి రమ్మన్నారు. మేమైతే నాయన అంత వినయంతో మీ సన్నిధికి రాలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. కానీ నీ ప్రసన్నతను చూచినట్లు మా హృదయం నాయన మీ సన్నిధిలో నిబ్బరంగా ఉండగలిగినట్లు సహాయం చేయండి. ఈ రోజు నుంచి మీ సన్నిధి అంటే ఇష్టం దయచండి. మాకు ఎన్ని పనులున్నా మీ సన్నిధికే ప్రాముఖ్యత ఇచ్చేవారిగా నన్ను మమ్మల్ని మార్చండి ప్రభా. నీ సన్నిధి లేకుండా నేను బ్రతకలేని ప్రభా అనేటువంటి స్థితికి మమ్మల్ని తీసుకురండి ప్రభా. నాయన భక్తిహీనులతో మాకు స్నేహం వద్దు నాయన. నాయన ప్రభా అపహాస్యకులతో మాకు స్నేహం వద్దు నాయన. నాయన దుష్టులతో మాకు సహవాసం వద్దు నాయన. నాయన నీతి కలిగి, భక్తి కలిగి, పరిశుద్ధులతో నాయన మరి పరిశుద్ధుల సహవాసాలు మేము కోరుకునే వారిగా ఉండడానికి సహాయం చేయండి. మేమిద్దరు ముగ్గురు కలిస్తే మేము మీ నామాన్ని ఘనపరచాలి ప్రభా. మీ మాటలు చెప్పుకోవాలి. అటువంటి కృప నాకు మాకు దయచేయమని ఈ రోజు నుంచి నా హృదయంలో ఉన్న ఆయన మా అందరి హృదయాల్లో ఉన్న ప్రతి అపవిత్రత తొలగించమని ప్రార్థిస్తున్నాను. నీ కుమార్తెగా
ఈ రోజు నుంచి ఆయన మీ ప్రసన్నతను చూసి ఆయన ప్రభా మరి గొప్పవారిగా ఈ లోకంలోనే కాదు పరలోక రాజ్యంలో కూడా ఉన్నతమైన స్థితి పొందుకోవడానికి మీరు ఎలా మాట్లాడతారో ఏం చెప్తారో ఈ సమస్య వచ్చినప్పుడు మీ సన్నిధికి వస్తే ఎలా ధైర్యపరుస్తారో బలపరుస్తారో అది కూడా నేర్చుకుని ప్రతి సమస్యను అధిగమించగలిగిన కృప మాకు బిడ్డలకి ప్రసాదించండి. నీ సన్నిధిని ఆయన నీ ఆశీర్వాదం కోరి వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా దీవించండి. రాలేని బిడ్డలను క్షమించి ఆయన వారు కూడా నీ సన్నిధికి రాగలిగిన కృప దయచేయండి. భక్తిహీనత అంతా తొలగించండి నాయన. అవిధేయతల పొరపాట్లు క్షమించండి. కష్టాలు నష్టాలన్నీ తొలగించండి నాయన. మీ అందు ఆనందించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినాల నాయనతో 1000 దినాల కంటే శ్రేష్ఠ ఉన్నారు. 1000 దినాల ఆశీర్వాదాలు బిడ్డలకి ఇచ్చి ఆయన వారి బిడ్డలు వారి కుటుంబాలు వారి తరతరాలు దీవించబడును గాక. వారి అనేకులకు అప్పిచ్చే బిడ్డలుగా తలగా పైగా ఉన్నతంగా దీవించబడును గాక. వారు చేసే ప్రతి పనిలో తోడుగా చదివే చదువుల్లో తోడుగా ఉండి కుటుంబ వ్యవస్థను మీరే ఆశీర్వదించి ఉన్నతంగా దీవించమని ప్రార్థిస్తూ వృద్ధులుంటే ఎముకలను బలపరచమని ప్రార్థిస్తూ మంచి ఆరోగ్యాలు దయచేయమని హాస్పిటల్లో మందులనే పేర్లు లేకుండా ప్రభా అందరూ ఆరోగ్యవంతులుగా మన భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవించుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీరే కృప చూపించండి ప్రభా నాయన. మరి ప్రతి విషయంలో కూడా ఆత్మీయతలో నాయన ఎదుగుదల బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. పాలు త్రాగేవారిగా కాకుండా బలమైన ఆహారం తినేవారిగా బిడ్డలు ఉందురుగాక. ఇంకా నాయన అనేక చోట్లకి నీ సువార్తను ప్రకటించడానికి కూడా అనేకులు లేపబడుదురుగాక. సువార్త ప్రకటించేటువంటి సైన్యాన్ని మీరు లేపమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఉద్యమం రగిలించండి. చల్లారిపోయిన అనుభవం నుంచి మమ్మల్ని అందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నా తండ్రి. అందరూ చురుకైన వారిగా ప్రార్థనా పరులుగా ప్రార్థనా వీరులుగా అనేకులను ఆయన నీ సన్నిధికి తీసుకురాగలిగినటువంటి బలమైన సాధనాలుగా ఆయన అనేకులను వెలిగించేవారిగా నన్ను మమ్మల్ని బిడ్డలని సిద్ధం చేసి మీరే నడిపిస్తారని నమ్ముచు నీ సన్నిధిలో నాయన ప్రభా తెచ్చుకున్న పలహారాలను దీవించండి. కానుకలను దీవించండి. ప్రథమ ఫలాలను దీవించండి. ఆయన ఎవరు ఏది తీసుకొచ్చుకున్నారో అలాగే ఆయన ఎవరు ఏమీ లేకుండా వచ్చినప్పుడు కూడా వారి హృదయాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఆయన వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తప్పకుండా అందరూ ఆయన అప్పిచ్చే బిడ్డలుగా తలగా పైగా ఉన్నతంగా ఆత్మీయతలో కూడా ఉన్నతంగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ భోజనాలను కూడా దీవించమని ప్రార్థిస్తూ పలహారాలను దీవించమని తినే బిడ్డలందరికీ కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి. తెచ్చుకున్న బిడ్డలు కూడా అత్యధికమైన ఆశీర్వాదాలు దయచేయమని బిడ్డలు ఇచ్చిన సాక్షి నిమిత్తం మీ నామానికి మహిమగంత ప్రభావాలు ఆరోపిస్తూ ఆయన మా కుటుంబాలన్నీ బంధువర్గాలందరూ రక్షింపబడుదురుగాక. ఇంకా విగ్రహారాధికులుగా ఉన్న బిడ్డలందరూ కూడా రక్షింపబడుదురుగాక. మేమందరం కూడా తొట్టిల్లిపోకుండా ఆయన తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడిపోకుండా జాగ్రత్త చూసుకోమన్న వాగ్దానం చూసుకొని నిలబడే కృప మాకు బిడ్డలకు ప్రసాదించమని యేసు ప్రభువారి దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నాతో చెప్పండి అమ్మ. పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధ పరచబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేయవారిని మేము క్షమించినట్లు మా అపరాధములు మీరు క్షమించండి. మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రవేశ రక్తమే జయం. ప్రవేశం సంపూర్ణ విజయం. అపవాదికి అనంత నాశనం. తండ్రి దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకు ఆయన భక్తులందరికీ ఆయన కృప సదాకాలం తోడై నడిపించి వర్ధల చేయునుగాక. ఆమేన్ ఆమేన్.